డియర్ స్టూడెంట్స్, మనం విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఇప్పటికే 5 పార్ట్స్ పూర్తి చేసామన్నమాట. ఇప్పుడు మనం పార్ట్ 6 చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్లో నేను ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటో మీకు చెప్పా. ఇదొక ట్యూబ్ కదా, ఈ ట్యూబ్లో ఒక ఫ్లూయిడ్ ఇలా ఫ్లో అవుతున్నది అనమాట. అది లామినార్ ఫ్లో. ఇటు సైడ్ లిక్విడ్ ఎంటర్ అవుతున్నది, అటు సైడ్ నుంచి లిక్విడ్ ఎమర్జ్ అవుతున్నది. ఈ సైడ్ ట్యూబ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, లిక్విడ్ వెలాసిటీ V1. ఈ వైపు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2, లిక్విడ్ వెలాసిటీ V2 అయితే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అని ప్రూవ్ చేసాం. లేకపోతే సింపుల్గా AV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేకపోతే A ప్రపోర్షనల్ టు 1/V. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉన్న దగ్గర ఫ్లూయిడ్ వెలాసిటీ తక్కువ ఉంటుంది, అలానే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉన్న దగ్గర ఫ్లూయిడ్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ రెండు ఒకదానికోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే బయాన్సీ అంటే ఏంటి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. బయాన్సీ అంటే ఏంటో. When we attempt to draw a bucket full of water from a well, we feel it is of relatively less weight when it is inside the water. అంటే మనము ఒక బకెట్ నిండా వాటర్ని ఒక డీప్ వెల్లో నుంచి పైకి తోడుతున్నాం అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఆ వెల్ ఇలా ఉందనుకోండి, దాంట్లో ఆ క్రింద వాటర్ ఉన్నాయి, ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి. మనం ఏం చేసామంటే ఇలా ఉంది కదా బకెట్, ఆ బకెట్ని వాటర్లో నుంచి తోడేటప్పుడు ఇలా రోప్ కట్టేసి ఆ బకెట్ వాటర్లో ఇమ్మర్స్ అయి ఉన్నప్పుడు దాన్ని పైకి లాగటం ఈజీ. అంటే అది మనకు లెస్ వెయిట్ అనిపిస్తుంది. అది ఎప్పుడైతే వాటర్ని దాటి ఇలా ఎయిర్లోకి వచ్చేసిందో దాని బరువు మనకు తెలుస్తుంది అనమాట. అది ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక బాడీ కంప్లీట్గా లిక్విడ్లో ఇమ్మర్స్ అయి ఉన్నప్పుడు ఆ బాడీ కొంత వెయిట్ని లాస్ అవుతుంది, అంతేనా? అంటే దాని మీద ఒక అప్వర్డ్ ఫోర్స్ పనిచేసి దాని వెయిట్ లాస్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట. అంటే దాని మీద పైకి పనిచేసే అప్వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అంటారు. సో when a body is completely immersed in a fluid, it experiences an upward force. అంటే పైకి ఒక ఫోర్స్ పనిచేస్తుందన్నమాట ఆ బాడీ మీద. దాన్నే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అంటారు. ఈ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎంత ఉంటుందో అనేది ఇప్పుడు మనం కనుక్కుందాం. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ ఎనీ షేప్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్. ఇదంతా ఒక కంటైనర్, దాని నిండా లిక్విడ్ ఉందన్నమాట. ఆ లిక్విడ్లో ఒక బాడీ కంప్లీట్గా ఇమ్మర్స్ అయి ఉన్నది. మరి అప్పుడు ఈ బాడీ ఉంది చూసారా, ఈ బాడీ పై ఫేస్ ఏమో 1 అనుకోండి, క్రింద ఉన్న ఫేస్ ఏమో 2 అనుకోండి. దీని సైడ్ వైజ్ ప్రెషర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇటు సైడ్ నుంచి ఎంత ప్రెషర్ పనిచేస్తుందో ఇటు సైడ్ నుంచి కూడా అంతే ప్రెషర్ పనిచేస్తుంది. కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో ది ఫోర్స్ డ్యూ టు నెట్ ప్రెషర్ ఈజ్ 0, అంతే కదా, బ్యాలెన్స్ అయిపోయినాయి. మరి పైన ఉన్న సర్ఫేస్ని చూసారా 1, దాని మీద క్రిందికి పనిచేసే ఫోర్స్ ఎంత అంటే P1 ఇంటూ A. P1 అంటే అక్కడ ప్రెజర్ అనమాట, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అలానే క్రిందని చూసారా సర్ఫేస్ 2, దాని మీద పైకి పనిచేసే ఫోర్స్ డ్యూ టు ప్రెజర్ అంతా P2A. P2 అంటే అక్కడున్న ప్రెజరు, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ బాడీ మీద పై నుంచి క్రిందకు పనిచేసే ఫోర్స్ కంటే క్రింది నుంచి పైకి పనిచేసే ఫోర్సే ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే ఈ పైన ప్రెజర్ తక్కువ కదా P1, క్రింద ప్రెజర్ P2 ఎక్కువ కదా. ఎందుకంటే ఇది డెప్త్లో ఉంది కదా, డెప్త్లో ఉన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, క్రింద ప్రెజర్ ఎక్కువ, అందువల్ల క్రింద ఫోర్స్ కూడా ఎక్కువే ఉంటుంది. సో పైనుంచి క్రిందకు పనిచేసే ఫోర్స్ F1 కంటే క్రింది నుంచి పైకి పనిచేసే ఫోర్స్ F2 ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఈ బాడీ మీద నెట్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది, అంతేనా? దాని మీద నెట్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుందని చెప్పాను కదా, ఆ నెట్ ఫోర్స్నే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అంటారు. అదేంటి అంటే నెట్ అప్వర్డ్ ఫోర్స్.
అంటే P2A మైనస్ P1A, పైకి పనిచేసే ఫోర్స్ P2A, క్రిందికి పనిచేసే ఫోర్స్ P1A. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అంటే P2A మైనస్ P1A, అంటే P2 మైనస్ P1 ఇంటూ ఏ అనమాట. ఏని కామన్ తీసా. P2 మైనస్ P1 అంటే ప్రెషర్ డిఫరెన్స్ కదా. ప్రెషర్ డిఫరెన్స్ అంటే హెచ్ రో జీ అని మీకు తెలుసు. ఈ హైట్ ఏమో హెచ్, ఈ బాడీ హైట్. రో అంటే డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. P2 మైనస్ P1 అంటే ప్రెజర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ రో జీ అని మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. సో హెచ్ రో జీ ఇంటూ ఏ. ఇక్కడ ఏరియా ఇంటూ హైట్ అంటే వాల్యూమ్, ఏరియా ఇంటూ హైట్ అంటే వాల్యూమ్ కాబట్టి క్యాపిటల్ వి రో జీ. మరి వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అంటే మాస్ అనమాట. సో వాల్యూమ్ ఇంటూ డెన్సిటీకి బదులు మాస్ వేసాను, మాస్ ఇంటూ జీ. ఎంజీ అంటే ఏంటి? ఇప్పుడు డెన్సిటీ నేను వేసింది ఫ్లూయిడ్ డెన్సిటీ కదా, అలాంటప్పుడు నాకు ఎం అంటే ఫ్లూయిడ్ మాస్ వచ్చింది, ఎంజీ అంటే ఫ్లూయిడ్ వెయిట్ అనమాట. ఏ ఫ్లూయిడ్ వెయిట్ ఇది? ఈ బాడీని కంప్లీట్గా ఇమ్మర్స్ చేయటం వల్ల కొంత ఫ్లూయిడ్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది ఈ బాడీ ప్లేస్లో, ఆ ఫ్లూయిడ్ ప్రక్కకు డిస్ప్లేస్ అయిందనమాట. ఎంత ఫ్లూయిడ్ అయితే ప్రక్కకు డిస్ప్లేస్ అయిందో ఆ ఫ్లూయిడ్ యొక్క వెయిట్ ఎంజీ, అంతేనా? సో when the body is completely immersed in a fluid, then what happens? The liquid which is already in its place is displaced. దీని ప్లేస్లో ఉన్నటువంటి లిక్విడ్ చూసారా, అది డిస్ప్లేస్ అయిందనమాట. దాని వెయిట్ వచ్చింది ఇప్పుడు మనకి. కాబట్టి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎంత ఉంటుందంటే, ఈ బాడీని ఇమ్మర్స్ చేయటం వల్ల కొంత లిక్విడ్ డిస్ప్లేస్ అయింది చూసారా, ఆ డిస్ప్లేస్ అయిన లిక్విడ్ యొక్క వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ లిక్విడ్. ఇది మనం ప్రూవ్ చేసింది. సో బయాన్సీ అంటే ఏంటో చూసాం, బయాన్సీ ఎంత ఉంటుందో చూసాం. ఏంటి బయాన్సీ అంటే మనం నేర్చుకుంది, ఏదైనా ఒక బాడీని కంప్లీట్గా లిక్విడ్లో ఇమ్మర్స్ చేస్తే ఆ బాడీ మీద కొంత ఫోర్స్, నెట్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అందువల్ల ఆ బాడీ వెయిట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఫ్లూయిడ్లో. అదే బాడీని ఫ్లూయిడ్ నుంచి బయటికి తీస్తే దాని వెయిట్ పెరుగుతుంది. అంటే ఆ బాడీ మీద నెట్ అప్వర్డ్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆ నెట్ అప్వర్డ్ ఫోర్స్నే బయాన్సీ అంటారు, లేకపోతే దాన్ని ఫోర్స్ ఆఫ్ బయాంట్ అని కూడా అంటారనమాట. ఫోర్స్ ఆఫ్ బయాంట్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు అది ఎంత, ఆ బయాంట్ ఫోర్స్ ఎంత ఉంటుంది అని చూసామన్నమాట. అది ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎంత ఉంటుందంటే వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ లిక్విడ్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్. ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు, రెస్ట్లో ఉన్న ఫ్లూయిడ్ని గురించి కాదు ఇప్పుడు చెప్పుకోవటం మనం. ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు, ట్యూబ్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఆ ఫ్లూయిడ్కు 3 రకాలైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి. ఇలా ఒక ట్యూబ్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే, ఇది ట్యూబ్, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారచ్చు. అన్ని చోట్ల యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఈ ట్యూబ్లో ఫ్లూయిడ్ కనుక ఫ్లో అవుతుంటే దానికి 3 ఎనర్జీస్ ఉంటాయి. ఏమేంటవి? కైనటిక్ ఎనర్జీ ఉంటుంది డ్యూ టు మోషన్, ఆ ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నది కాబట్టి దానికి కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ పొజిషన్, దాని పొజిషన్ని బట్టి దానికి పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంది అనే దాన్ని బట్టి కదా పొటెన్షియల్ ఎనర్జీని మనం డిసైడ్ చేసేది. అండ్ అది కాకుండా దానికి ప్రెషర్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. ఇది అడిషనల్గా వచ్చినటువంటి ఎనర్జీ. సో ఒక ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఒక ట్యూబ్లో దానికి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. అవేంటి అంటే కైనటిక్ ఎనర్జీ, అది దాని మోషన్ వల్ల వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ, అది దాని పొజిషన్ వల్ల వస్తుంది. థర్డ్ వన్ ఏంటంటే ప్రెషర్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఎనర్జీని చూద్దాం. ఫస్ట్ కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ ఎనర్జీకి మీకు తెలుసు కదా ఫార్ములా, 12mv² అని. అంటే ఒక బాడీ మూవ్ అవుతున్నది, దాని మాస్ m, వెలాసిటీ v. అప్పుడు దాని కైనటిక్ ఎనర్జీ ఎంత అంటే 12mv². మరి కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అంటే 12mv²/m అవుతుంది. ఎంకు క్యాన్సిల్ చేసేస్తే 12v² అవుతుందన్నమాట. ఇది కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అనమాట. ఓకేనా?
మరి కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే హాఫ్ mv² బై వాల్యూమ్, అంటే హాఫ్ mv² బై వాల్యూమ్కి బదులు మాస్ బై డెన్సిటీ m/ρ రాసా. ఎందుకంటే మీకు తెలుసు కదా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ అని మీకు తెలుసు. అప్పుడు ఈ వాల్యూమ్ని LHS సైడు డెన్సిటీని ఇటు పంపించేస్తే v ఈజ్ ఈక్వల్ m/ρ అవుతుంది. కాబట్టి వాల్యూమ్కి బదులు m/ρ రాశా నేను. ఈ మాస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో డినామినేటర్లో. రో అనేది పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్కి, అప్పుడు హాఫ్ ρv² అవుతుంది. కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత అంటే హాఫ్ ρv². కరెక్టేనా? వేర్ రో ఈజ్ ది డెన్సిటీ అండ్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం లేదు, రో ఈజ్ ఈక్వల్ m/v. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటి? కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా హాఫ్ mv². అదే కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అడిగితే మాస్తో డివైడ్ చేయాలి. కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్తో డివైడ్ చేయాలి. ఓకేనా? రైట్. పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి? mgh అని మీకు తెలుసు. పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అంటే మాస్తో డివైడ్ చేయాలి, అప్పుడు m క్యాన్సిల్ అయిపోయి gh అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే mgh బై వాల్యూమ్ అవుతుంది. అంటే mgh బై వాల్యూమ్కు బదులు ఇక్కడ చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ కదా, మరి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ మాస్ బై డెన్సిటీ. మాస్ క్యాన్సిల్, ρgh అవుతుందన్నమాట. ఇది పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ రెండు ఈజీగానే మనం కనుక్కోగలిగాం. ఎందుకనంటే మనకు కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ముందే తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కూడా ముందే తెలుసు. కాబట్టి ఈ రెండింటిని ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగాం. ఇప్పుడు ప్రెషర్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఇదే ఇక్కడ స్పెషల్ కేస్ అనమాట. ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ ఫ్లూయిడ్ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ ప్రెషర్ ఈజ్ ది ప్రెషర్. ప్రెషర్ వల్ల ఒక ఫ్లూయిడ్కు కలిగేటువంటి ఎనర్జీని ప్రెషర్ ఎనర్జీ అంటారనమాట. ది వర్క్ డన్ ఇన్ కీపింగ్ ఎన్ ఎలిమెంటరీ మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఎట్ ఎ పాయింట్ అగెన్స్ట్ ది ప్రెషర్ ఎగ్జిస్టింగ్ ఎట్ దట్ పాయింట్ ఇన్ ది ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ ప్రెషర్ ఎనర్జీ. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంటైనర్, ఇక్కడ కూడా కొంత ప్రెషర్ ఉంటుంది, లేదా ఇక్కడ కొంత ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ కొంత ప్రెషర్ ఉంటుంది. అంటే డెప్త్కు పోయే కొద్దీ ప్రెషర్ పెరుగుతుందన్నమాట. నేను ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఒక ఎలిమెంటరీ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నా. అంటే ఏదో కొంచెం ఫ్లూయిడ్ తీసుకున్నా, ఇక్కడ కొంత ఫ్లూయిడ్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ని అక్కడే ఉంచాలంటే, ప్రెషర్కు ఎగనెస్ట్గా ఉంచాలి అంటే, ప్రెషర్ అంటే అక్కడ ఒత్తిడి ఉంటుంది కదా, ఆ ప్రెషర్కి ఎగనెస్ట్గా ఉంచాలి అంటే మనం డెఫినెట్గా కొంత వర్క్ చేయాలన్నమాట. మనం కొంత వర్క్ చేయాలి. మనం చేయాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్నే అక్కడ ప్రెషర్ ఎనర్జీ అంటారనమాట. కాబట్టి ఏదైనా ఒక ఎలిమెంట్ను అక్కడున్న ప్రెషర్కు ఎగనెస్ట్గా ఆ పాయింట్ దగ్గర ఉంచాలి అంటే డెఫినెట్గా వర్క్ చేయాలన్నమాట. ఆ వర్క్ని అక్కడ ప్రెషర్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు ప్రెషర్ ఎనర్జీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇంకా డీటెయిల్డ్గా. కన్సిడర్ ఏ వర్టికల్ జార్ విత్ ప్రొవిజన్ ఫర్ సైడ్ ట్యూబ్ విచ్ ఇస్ హారిజాంటల్. ఇది ఒక వర్టికల్ జార్ అన్నమాట. దీనికి క్రింద ఒక ప్రొవిజన్ ఉంది, అక్కడ ఒక హారిజాంటల్ ట్యూబ్ ఉంది. ది ట్యూబ్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఏ స్మూత్ పిస్టన్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ స్మాల్ ఏ. ఈ ట్యూబ్కి ఒక పిస్టన్ ఉందన్నమాట. ఆ పిస్టన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే స్మాల్ ఏ. ది పిస్టన్ ఈజ్ మూవ్డ్ ఇన్సైడ్ ది సైడ్ ట్యూబ్ స్లోలీ, ఇన్సైడ్ ది సైడ్ ట్యూబ్ స్లోలీ త్రూ ఏ స్మాల్ డిస్టెన్స్ dx. ఇక్కడ ఉండే పిస్టన్ ఏం చేసామో తెలుసా, మనం ఇలా లోపలికి నెట్టామన్నమాట. ఎంత డిస్టెన్స్ అంటే సమ్ dx. P is the pressure along a horizontal line coinciding with the axis of the tube. ఆ పిస్టన్ ఉంది చూసారా, ఆ పిస్టన్ యాక్సిస్ లెవెల్లో ప్రెషర్ ఎంత అంటే P. అంటే ఇక్కడ ప్రెషర్ Pనే, ఇక్కడ ప్రెషర్ Pనే, ఇక్కడ ప్రెషర్ Pనే. ఎందుకంటే అవన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి కదా, ఒకే లెవెల్లో ఉంటే అన్ని చోట్ల ప్రెషర్ ఒకే రకంగా ఉంటుందన్నమాట. P అక్కడ ప్రెషరు.
ఓకేనా. ది మోషన్ ఆఫ్ ది పిస్టన్ కాజెస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇలా పిస్టన్ని లోపలికి నెట్టావో డిఎక్స్ డిస్టెన్స్, డిఎక్స్ అన్న డెల్టా ఎక్స్ అన్న ఒకటేలే, ఈ పిస్టన్ ఎప్పుడైతే మనం ఇలా లోపలికి పుష్ చేసామో అక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అయిందిగా. ఇంతకుముందు అక్కడ ఉండే ఫ్లూయిడ్ ఇప్పుడు నెట్టబడింది కదా, అది మనకు కావాల్సిందనమాట. మరి ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్, ఎంత ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అయింది, ఎంత ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అయిందంటే దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంతా స్మాల్ ఏ, మనం మూవ్ చేసిన డిస్టెన్స్ అంతా డిఎక్స్ కాబట్టి ఎంత ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అయి ఉంటుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డిఎక్స్. అంతే కదా, సిలిండర్ కదా అది, సిలిండర్ అన్నప్పుడు దాని ఏరియా ఏ, డిస్టెన్స్ డిఎక్స్. మరి మాస్ ఆఫ్ ది లిక్విడ్ ఎంత అంటే వాల్యూమ్ తెలిస్తే మాస్ కనుక్కోవటం ఏముంది, మీకు తెలుసు కదా ఫార్ములా ఏమని, ఇంతకుముందు చెప్పాను కదా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని తెలుసు. మరి నీకు మాస్ కావాలంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ వేస్తే సరిపోతుంది. వాల్యూమ్ ఎంత, ఏడిఎక్స్, ఇంటూ డెన్సిటీ ఎంత, రో. ఓకేనా. ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పిస్టన్, ప్రెషర్ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పిఏ. ఓకేనా. మరి ఫోర్స్ ఎంత అన్నప్పుడు ప్రెషర్ ఇంటూ ఏరియా అనమాట. వర్క్ డన్ బై పిస్టన్ ఇన్ డిస్ప్లేసింగ్ ది లిక్విడ్. ఇప్పుడు మనం ఇలా పిస్టన్ని జరిపాం కదా, జరపడం వల్ల కొంత వర్క్ చేసినట్టేగా. మనం చేసిన వర్క్ ఎంత అన్నప్పుడు వర్క్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఇక్కడ పిఏ, డిస్టెన్స్ అంటే డిఎక్స్. మరి వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ అంటే ఎంత, వర్క్ బై మాస్ కదా, వర్క్ అంటే పిఏ డిఎక్స్ బై మాస్ అంటే రో ఏ డిఎక్స్, రో ఏ డిఎక్స్ కదా, పిఏ డిఎక్స్ బై రో ఏ డిఎక్స్. ఏడిఎక్స్ క్యాన్సిల్ పోతే పి బై రో. పి అంటే ప్రెషర్, రో అంటే డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. సిన్స్ ది లిక్విడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దిస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ది ఎనర్జీ పొసెస్డ్ బై ది లిక్విడ్ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ ప్రెషర్. అంటే నువ్వు ఇప్పటిదాకా వర్క్ చేసావు చూసావా, దేనికోసం చేసావు వర్క్, ఈ ఫ్లూయిడ్ను ఇలా జరపటం కోసం కదా మనం వర్క్. ఇక్కడ ఉంది కదా ఫ్లూయిడ్, యాక్చువల్గా ఇంతకుముందు పిస్టన్ ఇలా నెట్టామంటే ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఇక్కడికి డిస్ప్లేస్ అయిపోయింది కదా, ఆ ఫ్లూయిడ్ను జరపటం కోసం, డిస్ప్లేస్ చేయటం కోసం మనం వర్క్ చేసామన్నమాట. మనం చేసిన వర్క్ ఎంత అంటే అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ ఎనర్జీకి ఈక్వల్. సో వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్, వర్క్ ఇదే ప్రెషర్ ఎనర్జీ అనమాట పర్ యూనిట్ మాస్. ఇది ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. ఈ పి బై రో ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. మరి ఇప్పుడు వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలంటే వర్క్ బై వాల్యూమ్ వేస్తే సరిపోతుంది. అంటే పిఏడిఎక్స్ బై, వర్క్ అంటే పిఏడిఎక్సే కదా, వాల్యూమ్ అంటే ఏడిఎక్స్, ఏడిఎక్స్ క్యాన్సిల్ పోతే పి అనమాట. సో వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ ఎంత అంటే పి బై రో. ఈ పి బై రో పైన ఇక్కడ ఉండాలి. ఓకే. వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలంటే పిఏడిఎక్స్ బై ఏడిఎక్స్ పి అవుతుందన్నమాట. ఇది. సో ఒక లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంటే దానికి 3 రకాలైనటువంటి ఎనర్జీస్ ఉంటాయన్నమాట. దాని టోటల్ ఎనర్జీ ఎంత అని అడిగినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ప్లస్ ప్రెషర్ ఎనర్జీ అని చెప్పాలి. కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అని అడిగితే హాఫ్ వి స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అని అడిగితే జిహెచ్, అలానే ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అని అడిగితే పి బై రో అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఈ 3 మనకు తెలిస్తే మనం నెక్స్ట్ క్లాస్లో బెర్నౌలీస్ థియరంని గురించి చెప్పుకుంటాం. బెర్నౌలీస్ థియరం అంటే ఏంటి, ఇది ఒక ఇంపార్టెంట్ థియరం అనమాట. ఏ థియరంను ఆధారంగా చేసుకొని ఏరోప్లేన్స్ వెళ్తుంటాయో, లేకపోతే ఏరోప్లేన్స్ పనిచేసేటువంటి ప్రిన్సిపులే బెర్నౌలీస్ ప్రిన్సిపుల్. ఇదేంటి, బెర్నౌలీస్ థియరం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డెరైవ్ చేద్దాం. బెర్నౌలీస్ థియరం మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ 3 రకాలైన ఎనర్జీస్ పర్ఫెక్ట్గా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. రైట్, మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.